ఒక 10 రోజుల నుంచి అయితే నాకు ఒకటే మెసేజ్లు చాలా మంది అని నాకు బయటికి చేస్తున్నారు అరబోడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తమ్ముళ్ళు తప్పు చేస్తున్నారా మీ మైండ్లో బయట అని ఆలోచన తీసేయండి ఎందుకంటే మీకు అరబ్ ఇంట్లోంచి ఇప్పుడు కంపెనీలకు చేంజ్ అవ్వదు మనం చాలా కష్టం చాలా టైం పట్టేస్తుంది మీరు వచ్చుకోలేరు ఈ లోపు రూమ్ రెంట్లు అవి ఇవి లేనిపోయిన తలనొప్పులు నెత్తి మీద తెచ్చుకుంటే తప్ప ఏమీ లేదు నాకు అరబోడు వద్దన్నాడో నన్ను వెళ్ళిపోమన్నాడో పేపర్ ఇచ్చాడనుకుంటే అరబీట్ నుంచి ఇంకొక అరబీట్లో మారటం తప్పించి కంపెనీకి అవ్వదు లిమోజన్ కంపెనీకి అవ్వదు ఓకేనా లిమోజన్ కంపెనీలో చేంజింగ్ అవ్వట్లేదు చేంజింగ్ ఆపేసి చాలా రోజులు అయిపోతుంది దయచేసి ఆ తప్పు చేయొద్దు అరబోర్డు దగ్గర మీరు తనాలు తీసుకోవద్దు అది అవసరం లేదు దానికి ఇంకా వాళ్ళ వేరే డ్రైవర్ వచ్చాడు ఆడికి నాకు జస్ట్ డిస్టర్బెన్స్ అయింది తను నన్ను బయటకు వదిలేస్తున్నాడు సరే మీరు ఏం చేస్తారంటే అరబీ నుంచి ఇంకో అరబీట్లోకి వెళ్ళి మారటం తప్పించి లిమోజన్ కంపెనీకి అవ్వదు ఓకేనా లిమోజన్ కంపెనీకి అవ్వదు లిమోజన్ కంపెనీలకి అయితే చేంజింగ్ అవ్వదు ఆ ఆలోచన మీ మైండ్లో తీసండి లిమోజన్లోకి అయితే మీరు మర్చిపోండి మీకు అరబోర్డు మీ కార్కి డిస్టర్బెన్స్ వచ్చి మీకు ఇచ్చేడు పేపరు అంటే మళ్ళీ మీరు వేరే అరబోర్డు ఇంట్లోకి మీరు చేంజ్ అవ్వడం తప్పించి లిమోజన్ కంపెనీకి అవ్వదు లిమోజన్ కంపెనీలో మొత్తం క్లోజ్ చేస్తాడు ఓకేనా అవ్వటం కూడా చాలా కష్టం చాలా టైం పడేస్తుంది ఓకేనా ఒకటి రెండోది ఏంటంటే ఒక బ్రదర్ అయితే నాకు మెసేజ్ పెట్టాడు టిక్టాక్లో నేను అతనికి రిప్లై ఇచ్చాను అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో ఎందుకంటే బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే మీరు అంతకుముందు గల్ఫ్ కంట్రీలో ఖత్తర్లో చేసి ఉండొచ్చు ఓకే మీరు అలాగా వెళ్ళి బ్యాగ్ వెనకొచ్చారు కాబట్టి ఒకవేళ అదే కంపెనీలో మళ్ళీ ఒకసారి ట్రై చేయని అడగండి బండి ఇవ్వమని చెప్పి ఒకవేళ లేదు కారు అవైలబుల్గా లేదంటున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఈఎంఐ కడితే మీ దగ్గర డబ్బు లేదన్నారు కాబట్టి డౌన్ పేమెంట్ కట్టుకోవడానికి మీ దగ్గర అమౌంట్ లేదన్నారు కాబట్టి నా దగ్గర దానికి ఒక సొల్యూషన్ ఉంది సరేనా మీరు ఏం చేస్తారంటే ఖత్తర్లో చాలా కంపెనీలు ఉన్నాయి లిమోజన్ కంపెనీలో బళ్ళు కూడా కార్లు కూడా రెంట్కి ఇస్తున్నారు అనమాట లిమోజన్ కార్లు కూడా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లిమోజన్ తిరగండి మీరు ఖత్తర్లో చాలా కంపెనీలు ఉన్నాయి సరేనా మీరు తిరిగితే దొరుకుతుంది ఏదో కంపెనీలో కారు దొరుకుతుంది లిమోజన్ కంపెనీలో మీరు లిమోజన్ బోర్డు ఉన్న కారు అయితే మీరు రెంట్ తీసుకోండి లిమోజన్ కంపెనీ కారు సంబంధించింది కారు తీసుకోండి లిమోజన్ బోర్డుకి సంబంధించింది కారు తీసుకోండి కారు తీసుకున్న తర్వాత ఏం చేస్తారండి మీరు ముందు మీకు చేతిలో కారు ఉండాలి కారు తీసుకున్న తర్వాత మీరు వెంటనే కంపెనీతో మీరు ఏం మాట్లాడుకోవాలంటే సిఆర్ పేపర్ కావాలి దాని పేరు సిఆర్ అంటే కమర్షియల్ రిజిస్ట్రేషన్ అనమాట కమర్షియల్ రిజిస్ట్రేషన్ అనే పేపర్ దాని పేరు సిఆర్ అంటారు మరి సిఆర్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఓకేనా మీ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీకు పేపర్ చూపిస్తాకే వెతుకుతున్నాను పేపర్ నాకు దొరకటం లేదు ఒక డిలీట్ అయిపోయి ఉంటుంది నా దగ్గర ఓకేనా ఆ పేపర్ తీసుకుని మీరు లిమోజన్ ఓపెన్ చేసుకోవచ్చు భద్రగా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఊబర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సరేనా మీరు ఏం చేస్తారంటే మీరు బండి తీసుకున్న తర్వాత పాత బండి తీసుకోండి కొద్ది మంచి బండి 2023 2024 బండిలో దొరుకుతాయి అన్నమాట అవి తీసుకోండి అవి తీసుకుని ఫస్ట్ ఫ్రంట్ ఫోటో శుభ్రంగా బండి క్లీన్ చేసుకోండి బండి ఫ్రంట్ ఫోటో ఇస్తామారా మీ ఐడి కంపెనీకి పంపిస్తే కంపెనీ ఆ బండి మీద మీకు సిఆర్ తీసిస్తుంది అన్నమాట ఆ సిఆర్ తోటి మీరు యథావిధంగా మీరు ఊబర్ యూస్ చేసుకోవచ్చు వాడచ్చు తర్వాత భద్రగా వాడచ్చు అంటే ఇప్పుడు మీరు ఏ బండి అయితే మీరు తీసుకున్నారో ఆ బండి మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట ఏది ఊబరో భద్రగా కూడా సరేనా మీరు పాత బండి మీద మీరు తోలడం తినడం అవన్నీ డిస్టర్బెన్స్ కాకుండా ఓకేనా ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా చేస్తే మీకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా నేను వీడియో మాట్లాడాను సరేనా చాలా కష్టపడి మాట్లాడాను ఎంత కష్టపడి మాట్లాడాను నాకు తెలుసా సరేనా కానీ కొన్ని ఫోన్లు రావటం నేను అవాయిడ్ చేయడం తర్వాత ఆడియో రికార్డ్ అయిపోవడం వల్ల మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది సరేనా ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నా వీడియోలో మాట నేను మాట్లాడాలనుకున్నదే మాట్లాడుతున్నాను కరెక్టే సరేనా ఇందులో ఏది నేను కల్పించి చెప్పింది ఏం కాదు సరేనా మీకు ఎవరన్నా బయటకు వచ్చి సరేనా లేదు మీకు బండి లేదు చేతిలో బండి ఇబ్బందిగా ఉంది సరే అయితే ఈ విధంగా చేస్తే మీరు బండి మీరు నార్మల్గా మళ్ళీ మీరు తిరగచ్చు ఖత్తర్లో ఓకేనా నార్మల్గా మళ్ళీ మీరు తిరగచ్చు ఖత్తర్లో ఓకేనా నార్మల్గా తిరగచ్చు బయటకు వస్తే చాలామంది బయటకు వస్తాను ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నా బయటకు వస్తే ఎలా ఉంటుందంటే బయటకు వచ్చి ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి మీరు చాలా క్లారిటీగా వినాలి వీడియో క్లిప్స్ చేయకుండా వినండి ఇక్కడి నుంచి మీకు బయటకు రావాలా వద్దన్నది మీకు క్లారిటీగా మాట్లాడుతున్నాను ఓకేనా మీరు బయటకు వస్తే ఎలా ఉంటుందంటే
లేనిపోని తిప్పల మీ నెత్తి మీద వేసుకున్నట్టు, లేనిపోని కష్టాలు మీ నెత్తి మీద వేసుకున్నట్టు సరేనా, లేనిపోని బాధలు మీ నెత్తి మీద ఉంటుంది. బయట ఏమీ బాగలేదు సరేనా. బయట 180% మంది ఆడదాని సంపాదన మీద బతుకుతున్నారు. నెల వచ్చినప్పటికీ లాస్ట్కి బండికి ఈఎంఐ కడతా కూడా కష్టమైపోయి ఎవడైతే బయట పని చేసుకుంటాడో ఆ బయట పని చేసుకున్నవాడు దేని దానితో మాట్లాడతాడో సరేనా, ఏదో దాన్ని ఉంచుకుంటాడో బయట దేని దాన్ని పెట్టుకుంటాడో సరేనా. 190% ఉన్నారు అలాగా, 190%. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆడది కష్టపడే సొమ్ము తీసుకుని ఇక్కడ వీడి రూమ్ రెంట్లు కానీ ఈఎంఐ కట్టుకుంటాడు. అలా ఉంది పరిస్థితులు. అంతేగాని ఎవడ కూడా కష్టపడి రూమ్ రెంట్ కట్టుకుని కష్టపడి బండి వాయిదా ఎవడో కడతలేదు. ఎవడో 10% మంది అదన్నా కష్టపడి, ఆ కష్టం అంటే ఎలాంటిదంటే, ఆ కష్టం కూడా ఎలాంటిదంటే ఆడింతకుముందు తప్పులు చేసి ఇంకా బాబా నా బతుకు ఇంకా తప్పులు చేయకూడదు, తప్పులు చేస్తే నేను ఏమైపోతానని చెప్పి ప్రత్యర్థపడి ఆడే ఇప్పుడు కష్టపడి రూపాయకి సంపాదించుకోవడం కాదు, లేదంటే కష్టపడి సొంతంగా రూమ్ రెంట్ కట్టుకోవడం కానీ సరే. అంతేగాని 180% మంది ఆడదాన్ని పెట్టుకుని ఆడదాని సొమ్ముతో రూమ్ రెంట్ కట్టుకుంటున్నాడు, బండి వాయిదా కట్టుకుంటున్నాడు. ఇది నిజం. మీరు బయటికి రావాలన్న ఆలోచన వద్దు. బయట అసలే బాగాలేదు. అరబోడికి మీకు బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది, అరబడితే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, మీరు బయటికి రండి, అలాగైతే బయట రండి. లేదు నువ్వు బయటికి వెళ్ళి పీకాలి, ఆడవడో పీకుతున్నాడు నేను కూడా పీకేతాను, ఆయన బయటకు వస్తే మీరు పీక్కోవడం కూడా మీరు పీక్కోవడం కూడా కష్టమైపోతుంది. ఇది మట్టి నిజం. మీకు ఆలోచన ముందు ఒకసారి ఆలోచించండి. మీకు మరీ ఇంకో సలహా చెప్తున్నా సరేనా. ఇంకో సలహా చేయాలంటే మీకేమైనా డౌట్ ఉందంటే, ఒకవేళ నా మాటల మీద మీకేం డౌట్ ఉందా, లేదు ఇతను ఎలా చెప్తున్నాడు అని మీకేం డౌట్ ఉందా, మీరేం చేస్తారంటే, మీరు ఒకవేళ ఖత్తర్లో ఉంటే, లేదు మీరు ఏ దేశంలో ఉన్నా కానీ మీకు ఊబర్ అనే ఒక యాప్ ఉంటుంది, ప్రతి దేశం ఉంటుంది కాబట్టి మీరు సరదాగా తక్కువ దూరంలో ఊబర్ బుక్ చేసుకోండి. తక్కువలో అప్ అండ్ డౌన్ కింద పోతే ఒక 10 రూపాయలు పోతాయి సరేనా. మరి ఇతర కంట్రీలు ఎంతమంది తెలియదు కాబట్టి బండి ఎక్కి మీరు వాడితో మాట్లాడండి. ఎవరే బారి నేను బయటకు వద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉందో పరిస్థితి అని చెప్పి ఆడి బోర్మని ఎడతాడు మీ దగ్గర. ఎందుకంటే అలా ఉంది, ఆడి పరిస్థితి కూడా బాగాలేదు. ఎందుకంటే బయటకు వచ్చి అప్పుడే అయిపోతుంది తప్పించి బాగుపడినోడు ఎవడో లేడు సరేనా. బాగుపడినోడు ఎవడో లేడు. ఇది మీకు నేను చెప్తున్నా. బయటకు వచ్చి అప్పులు పాలైపోతుంది తప్పించి ఎవడో బాగుపడట్లేడు. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. బయటికి రావాలని ఆలోచన తీసండి. బయటికి రావాలి, పేకాలనుకునే వాళ్ళందరికీ అందరూ కూడా ఆడికాడి పీక్కోవడం లేదు, సంబంధం ఆడికాడి పీక్కోలేని పరిస్థితి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. నేను మీ మంచికి చెప్తున్నా సరేనా. బయటకు వచ్చి చేసింది ఏమీ లేదు. రూమ్ రెంట్లు కట్టుకుంటే కూడా తిక్కనలేదు ప్రతి ఒక్కరికి. ఇక్కడ బయటకు వచ్చి రూమ్ రెంట్ కట్టుకుంటా కూడా తిక్కనలేదు. అలా ఉంది పరిస్థితులు. నా మాట దయచేసి. అరాబీలో ఎంత ఇస్తున్నాడు జీతం అంత మీకు ఎక్కువ. సంతోషంగా ఉన్న జీతంలో మీరు 100-200 ఖర్చు పెట్టుకోండి, మిగతాది ప్రశాంతంగా ఇంటికి పంపించుకోండి. అదే జీవితం. బయటకు వచ్చి చేసింది ఏమీ లేదు. నేను మీ మంచిగా చెప్తున్నా, ఇదంతా మీ మంచిగా చెప్తున్నా. బయటకు వచ్చింది ఏమి చేసింది ఏం లేదు. మాట్లాడింది ఉంచుకున్నది పెట్టుకున్నదాన్ని దాని దగ్గర డబ్బులతో వాయిదాలు కట్టుకొని రూమ్ రెంట్ కట్టుకోవడం తప్పించి ఎవడ కూడా బాగుపడింది లేదు. బయట ఎక్కడో 10% మంది, 10% కూడా అది కూడా వయసు అయిపోయి వయసు మించిపోయి వాళ్ళు కష్టపడుతున్నారు తప్పించి వయసులో ఉన్నవాడు ఎవడ కూడా ఆడు సొంత డబ్బులతో ఈ నెల నేను నా సొంత డబ్బులతో వాయిదా కట్టాను, ఈ నెల నా సొంత డబ్బులతో రెంట్ కట్టానని చెప్పి ఎవడైనా ఒక్కరిని చూపించమని చెప్పండి, ఒకరిని చెప్పండి. లేదు ఎవడ మాట నమ్మి బయట రావాలనుకోవద్దు. చాలా ఇబ్బంది ఉంది, బయట చాలా కష్టపడుతున్నారు. నా మాట దయచేసి. అరబింట్లో ఎంత లేదన్నా 2,000 రియాలు తక్కువ లేదు సాలరీ. 2,000 రియాలు అంటే ఇంచుమించు ఈ రోజు లెక్క ప్రకారం 48,000 రూపాయలు జీతం డ్రైవర్కి. ఖత్తర్లో పాతోడికి 48,000 రూపాయలు జీతం ఇంచుమించు. పోనీ పైన కింద పోతే 47,000 రూపాయలు జీతం వస్తుంది. పోతే ఒక 100 రోజులు మీకు ఖర్చు పెట్టుకుని 40,000 రూపాయలు ఇంటికి పంపించుకోండి. 7,000 రూపాయలు మీరు ఏం చేసుకుని చేసుకోండి. 40,000 రూపాయలు నెలకే ఇంటికి వెళ్తుంది. అదే మీరు బయట ఉంటే రూపాయి మీరు పంపించుకోలేరు బయటికి ఇంటికి. నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు పరిస్థితి ఎలా ఉన్నాయనేది ఇక్కడ. సరే దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు మాట్లాడి కూడా మీరు బయటకు వచ్చి చేసేయాలని ఆలోచన వద్దు దయచేసి. సరేనా, ఒకసారి మీకు అర్థం చేసుకోండి. సరే అందరూ మంచి కోసం చెప్తున్నాను నేను. వీడియో పూర్తిగా వింటే మీ బయటికి రావాలన్న ఆలోచన మీరు మారుతుంది, బయట ఉన్న ఆలోచనలు మారుతుంది. ఎవరన్నా లేడీస్కి బాగుంది, బయట వచ్చి పని చేసుకుంటే ఆడవాళ్ళకి అయితే బాగుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి పని దొరుకుతుంది, మగవాళ్ళకి పని లేదు. దేవుడో దయచేసి అర్థం చేసుకోండి. సరేనా, ఈ వీడియో నాకు కామెంట్ పెట్టిన, నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి.
మీ మంచిగా చెప్తున్నా, ఒకటికి 10 ఆలోచించుకుని స్టెప్ అయ్యింది.